ఓకే. ఇప్పుడు మనము ఒక ప్రతిరోజు చేసే 5 యోగా ఆసనాలు చేద్దాము. కాబట్టి ఇంతకుముందు వీడియోలో మనము వార్మింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూసాము. ఇప్పుడు ఏం చేస్తామంటే టోటల్ స్పైన్ యాక్టివేషన్ అవ్వడానికి వర్టికల్ అండ్ హారిజాంటల్ మూమెంట్స్ యొక్క యోగా ఆసనాలు. ఈ 5 యోగా ఆసనాలు చేసినట్టయితే మీ యొక్క స్పైన్ టోటల్ సర్వికల్ టు లంబర్ వరకు చాలా హెల్తీగా ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. తర్వాత ఈ డిస్క్ సమస్యలు, డిస్క్ బల్జు, సయాటికా, సో ఇలాంటి ఇవన్నీ కంప్లీట్‌గా క్యూర్ అవుతా ఉంటాయి. అంటే మనకు ఏ ఇబ్బంది లేకుండా మనము మన లైఫ్‌ను హ్యాపీగా మనం లీడ్ చేయొచ్చు. కాబట్టి ఈ 5 ఆసనాలు ఎలా చేయాలో చూద్దాము. ఓకే. ముందుగా మనము ఒక యోగా మ్యాట్ తీసుకొని ఈ విధంగా పడుకుంటాము. చక్కగా పడుకొని ఫస్ట్ ఆసన్, మొదటి ఆసన్ సేతు బంధాసన్, బ్రిడ్జి పోజ్. 2 మోకాలు ఈ విధంగా నిలబెడతాము. 2 మోకాళ్ళ మధ్యన కాస్త దూరం, 2 పాదాల మధ్యన కాస్త దూరం, 2 చేతులతో ఈ విధంగా 2 చేతులు నేల వైపు ఆనిస్తూ, ఓకే. మీ నడుము భాగాన్ని ఏం చేస్తారు, శ్వాస తీసుకుంటూ మ్యాక్సిమం పైకి, ఓకే. శ్వాస వదులుతూ డౌన్. ఎక్కువసేపు ఉంచవలసిన అవసరం లేదు. మీరు ఓన్లీ అప్ చేసి డౌన్ చేయండి అంతే. వీలైతే ఒక 2 to 5 సెకండ్స్ మాత్రమే హోల్డ్ చేయండి పైన. ఓకే. 1 డౌన్, 2 డౌన్, 3 డౌన్, 4 డౌన్, 5 మ్యాక్సిమం అప్, డౌన్. ఈ విధంగా మొదట్లో మీకు అలవాటు అయ్యేంత వరకు ఒక 5 టైమ్స్ చేయండి. ఒక వారం, ఒక వారం నుంచి 2 వారాల వరకు. తర్వాత అలవాటు అయిన తర్వాత 10 సార్లు చేయండి. ఓకే. రిలాక్స్. నౌ సెకండ్ ఆసన్, రెండవ ఆసన్. 2 చేతులు భుజాలకు సమాంతరంగా తీసుకుంటాము. చక్కగా 2 చేతులు భుజాలకు సమాంతరంగా తీసుకొని ఎడమ పాదాన్ని చక్కగా 90 డిగ్రీస్లో స్ట్రైట్గా లేపాలి పైకి. ఓకే. నెమ్మదిగా ఎడమ వైపు పడుకోబెడతాము. తల కుడి వైపు చూడాలి. ఓకే. ఈ మోకాలు ఎలా ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి. ఈ పొజిషన్ కాకుండా స్ట్రైట్గా ఉండాలి. ఓకే. మీరు రిటర్న్ వస్తున్నప్పుడు ఇలా ముందు నుంచి వచ్చినా పర్వాలేదు. వెళ్తున్నప్పుడు మాత్రము కాలు చక్కగా 90 డిగ్రీస్ తీసుకొని కుడివైపు పెడుతూ తల ఎడమ వైపు. ఓకే. 1 2 3 4 5 6 ఈ విధంగా 5 to 10 టైమ్స్. అదేవిధంగా ఇది ఒక ఏంటంటే ఏ ఇబ్బంది, నడుము నొప్పి చాలా తక్కువగా ఉంది,
ఏ ఇబ్బంది లేని వాళ్ళు, అంటే మినిమం పిల్లల నుంచి ఒక 40 సంవత్సరాల ఏజ్ వరకు వాళ్ళు చేయొచ్చు చక్కగా. లేదు కొంచెం పెద్ద మనుషులు, నడుము నొప్పి ఎక్కువగా ఉంది, చాలా ఇబ్బంది అనిపిస్తుంది, ఈ మూమెంట్ చేయరాని వాళ్ళు ఈ విధంగా కూడా చేయొచ్చు. చూడండి, 2 చేతులు ఈ విధంగా తీసుకుంటాము. సేమ్. ఇప్పుడు 2 మోకాళ్ళు నిలబెడతాము. 2 మోకాళ్ళు, 2 పాదాలు కలపాలి. కలిపిన తర్వాత ఏం చేస్తాము, 2 మోకాళ్ళు సేమ్ అదే విధంగా కుడివైపు పడుకోబెడతాము, తల ఎడమ వైపు. ఓకే, 2 మోకాళ్ళు ఎడమ పడుకోబెడతాము, తల కుడివైపు. ఓకే, పాదం పైన పాదం ఉండాలి, ఇలా కాకుండా సో ఈ విధంగా ఉండాలి. 2 మోకాళ్ళు కలపాలి, 2 పాదాలు కలపాలి. 1 2 3 4 5 6. ఓకే, ఈ విధంగా ఒక 10 టైమ్స్ చేయండి. ఓకే, ఈ 2 ఆసనాల్లో మీకు ఏది ఈజీగా ఉంటే కొత్తలో అది సాధన చేస్తూ ఉండండి. ఓకే, నా 3వ ఆసన్ మనము ప్రోన్ పొజిషన్, బోర్లా పడుకుంటాము. పడుకొని అర్ధ భుజంగాసన చేస్తాము. 2 చేతులు భుజాలకు ఇరువైపులా, 2 చేతులు భుజాలకు ఇరువైపులా పెడతాము. శ్వాస తీసుకుంటూ ఛాతి భాగాన్ని, తల భాగాన్ని పైకి. ఓకే, నాభి వరకు మాత్రమే పైకి లేపాలి. ఒక 1 మినిట్ ఉండాలి. లేదు కొత్తలో అలవాటు అయ్యేంత వరకు ఒక 20 సెకండ్స్ లేదా 30 సెకండ్స్, 30 సెకండ్ల పాటు ఉండండి. అలవాటు అయిన తర్వాత 1 మినిట్ వరకు ఈ పొజిషన్లో ఉండాలి. శ్వాస వదులుతూ డౌన్, రిలాక్స్. ఓకే, లేదు ఈ విధంగా మీకు చేరవట్లేదు అనుకుంటే ఈ విధంగా కూడా చేయొచ్చు. ఓకే, 2 చేతులు ఈ విధంగా తీసుకుంటాము, శ్వాస తీసుకుంటూ పైకి. ఓకే, ఈ పొజిషన్లో చూడండి, ఈ పొజిషన్లో ఉండొచ్చు. ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్. లేదనుకుంటే 2 చేతులు చూడండి ఇలా లాక్ చేస్తాను, 2 చేతులు లాక్ చేసి శ్వాస తీసుకుంటూ పైకి. ఈ విధంగా కూడా చేయొచ్చు. అర్ధభుజంగాసన్, పూర్ణ భుజంగాసన్, మీకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఉంటే ఆ పొజిషన్ చేస్తూ ఉండండి. నా 4వ ఆసన్ సలభాసన్. 2 చేతులు 2 తొడల కింద పెట్టుకుంటాము, చేతులు కాస్త పొట్ట కిందకి వెళ్ళాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా ఎడమ పాదాన్ని చక్కగా, మోకాలు వంగకుండా చక్కగా పైకి లేపుతాం, మీకు ఎంత వీలైతే అంత. శ్వాస వదులుతూ డౌన్. అదేవిధంగా రైట్ లెగ్. శ్వాస వదులుతూ డౌన్. 1 డౌన్, 2 డౌన్, 3 డౌన్, 4
down, 5, down, 6, down. ఓకే, ఈ విధంగా ఒక 5 to 10 టైమ్స్. వీలైతే ఈ పొజిషన్ పూర్ణ శలభాసన కూడా చేయొచ్చు, 1 టైం, ఒకసారి మాత్రమే. ఈ విధంగా ఒకసారి చేయండి, పూర్ణ శలభాసన. రిలాక్స్, విశ్రాంతి. ప్రతి ఆసనానికి మధ్యన ఒక 30 సెకండ్స్ విశ్రాంతి తీసుకోండి. ఓకే, నౌ 5వ ఆసన. నెమ్మదిగా ఒకవైపు తిరిగి కూర్చుంటాము. కూర్చొని 2 చేతులు వెనుకకు సపోర్ట్, 2 పాదాలు చక్కగా ముందుకు చాపుతూ, ఓకే, కుడి కాలుని ఈ విధంగా ముడుచుకుంటాం. కుడి కాలు లేదనుకుంటే ఈ పక్కన పెట్టుకోవచ్చు, లేదనుకుంటే ఇక్కడ పెట్టుకుంటాం. ఎడమ పాదం దగ్గర పెట్టుకొని వక్రాసన్. ఓకే, ఎడమ చేతి పైకి తీసుకొని ఈ పొజిషన్, ఎడమ చేతితో కుడి పాదాన్ని ఈ విధంగా పట్టుకొని శ్వాస వదులుతూ కుడివైపు చూడండి. ఓకే, బాడీని ఏం చేస్తాం, మన యొక్క స్పైన్ను ఈ విధంగా ట్విస్ట్ చేయాలి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి రిలాక్స్. మళ్ళీ అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఎడమ మోకాలు ఈ విధంగా తీసుకొని కుడి చేతి పైకి, కుడి చేతితోని ఎడమ పాదాన్ని పట్టుకొని శ్వాస వదులుతూ వెనుక వైపు చూడాలి. శ్వాస తీసుకుంటూ రిలాక్స్. ఈ విధంగా ఒక 1 టైం చేయండి. రైట్ సైడ్ 1 టైం, లెఫ్ట్ సైడ్ 1 టైం. ఈ విధంగా ఒక 5 ఆసనాలు మీరు చేసినట్టయితే మీ యొక్క స్పైన్ ఫ్లెక్సిబిలిటీగా మారుతుంది. ఏ నొప్పులు లేకుండా, ఏ డిస్క్ సమస్య లేకుండా మీరు పూర్తిగా మీ యొక్క సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.